ఒక రాజుగారు ఒక గొప్ప ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. ఆ ప్రదర్శన ప్రత్యేకత ఏమిటంటే అందులోని వస్తువులను ప్రజలు ఎవరికి నచ్చిన వాటిని వారు యథేచ్ఛగా తీసుకునిపోవచ్చు. ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఎవరికి నచ్చిన వాటిని వారు తీసుకునిపోతున్నారు. ఒక అమ్మాయి మాత్రం ప్రదర్శనను బాగా తిలకించి ఉత్తచేతులతో తిరిగిపోతున్నది. రాజుగారి దృష్టి ఆ అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయిని పిలిపించాడు. అమ్మాయి, ఇంత పెద్ద ప్రదర్శనలో చిత్ర విచిత్రమైన వస్తువులున్నాయి. నీకేమీ నచ్చలేదా అని ప్రశ్నించాడు. ఆ అమ్మాయి, మహారాజా, వస్తువులన్నీ బాగున్నాయి. నాకు ఆశ లేకపోలేదు. కాని ఒకదానిని ఆశిస్తే ఆ ఆశ అంతటితో ఆగదు. అనంతంగా పెరుగుతుంది. ఆశకు దాసురాలిని కాకుండా ఆశను జయిస్తే ఆశలే నాకు వశమవుతాయి కదా అన్నది. రాజుగారు ఆ అమ్మాయి మాటలకు సంతోషించి, అమ్మాయి, నీకు ఈ ప్రదర్శనలో ఏది కావాలో కోరుకో నేనిస్తాను అన్నాడు. అయితే తప్పక ఇస్తారా అని అడిగింది. తప్పక ఇస్తాను అన్నాడు. నాకు మీరే కావాలి అన్నది. ఇచ్చిన మాట దక్కించుకోవడానికి రాజుగారు ఆ అమ్మాయిని తన రాణిగా స్వీకరించాడు. అప్పుడు ఆ ప్రదర్శనకంతా ఆమె అధికారిని అయింది కదా. ఈ కథలోని అంతరార్థమేమి? అత్యంత అద్భుతమైన ఈ సృష్టియే ఒక ప్రదర్శన. రాజుగారే భగవంతుడు. సృష్టిలో ఎవరికి కావలసిన దానిని వారు తీసుకుంటున్నారు. కాని వీరిలో కొందరు వైరాగ్యానికి ప్రతీక అయిన కథలోని అమ్మాయివలే, ఈ వస్తువులేమీ వద్దు, ప్రదర్శన యజమానియే కావాలి అని కోరుకుంటారు. లోకేశుని వశము చేసుకుంటే లోకమే వశమవుతుంది. ఓం నమఃశివాయ.